ఇంకా ఈ బెయిల్ పిటిషన్ ఒకటి ఏది ఢిల్లీ కేజ్రీవాల్కి సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ పైన బెయిల్ ఇస్తే ఫైళ్లపై సంతకాలు చేయొద్దు, ముఖ్యమంత్రిగా అధికారిక విధులు నిర్వర్తించవద్దు. జైలు పోయినటువంటి ముఖ్యమంత్రి రాజీనామా చేయకుండా జైల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎక్కడైనా చూసినామా? పరిపాలన అంటే సచివాలయం నుంచి సాగాలి, పరిపాలన నుంచి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సాగాలి. కానీ పరిపాలన అంటే జైలు పోయిన తర్వాత కూడా పదవిని పట్టుకొని వేలైనటువంటి వ్యక్తిని ఇంతకంటే ఎక్కువ నమ్ముతాం? కనీసం ఒక రాజకీయ నాయకుడు ప్రజలైనా ఆలోచించాల్సినటువంటి సందర్భం. మంచా చెడా తెలియదు, అరవింద్ కేజ్రీవాల్ జైలుకు పోయిండు. జైలుకు పోయినటువంటి వ్యక్తి నేను అక్కడనే ఉంటా, నేను జైల్లో నుంచే సంతకాలు పెడతా, దొంగలు జైలుకు పోయిరన్న తెలిసిన తర్వాత దొంగ చేతికి మళ్ళీ అధికారం ఎట్లా ఇస్తారనేటువంటిది అర్థం కాని విషయం. మరి సుప్రీంకోర్టు, హైకోర్టు, ఆ కోర్టులు ఏవో ఎందుకు స్పందించట్లేదు అర్థం కావట్లేదు. జైలు పోయిరు అనేటువంటి విషయం తెలిసిన తర్వాత ఆయన ముద్దాయి అయి ఉండొచ్చు, నేర నిరూపణ కాకపోయి ఉండొచ్చు. కానీ జైల్లో నుంచి పరిపాలన సాగుతుంటే ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నట్టు, దానివల్ల ఏం లాభం ఇస్తున్నట్టు? జైలుకు పోయినటువంటి వాళ్ళు వాళ్ళ పదవులను వదిలేయాల్సిందే కదా. జైలు పోయిన దేనికోసం ఏదైనా పోరాటం చేసిపోయిరా? అవినీతి మరకలతోటి జైల్లోకి వెళ్ళినటువంటి వాళ్ళ పదవులు ఇంకా ఎంతకాలం ఉంటాయి అట్లా? దానిపైన ప్రజల్లో చర్చ రావాలి. స్వయంగా ఒక ముఖ్యమంత్రి జైలుకి వెళ్ళి నేను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయను అనేటువంటి మాట మాట్లాడడం ఎంతవరకు సమంజసం? ఇది లోక్సభ ఎన్నికల్లో తన పార్టీ అభ్యర్థుల విజయం కోసం ప్రచారం చేయాలని భావించిన ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆశ నెరవేరలేదు. ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి మనీ లాండరింగ్, మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్పై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాకర్ దత్తాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. పిటిషన్పై తీర్పును రిజర్వ్ చేసింది. ఇలాంటి వాటికి కూడా బెయిల్ ఇస్తే రాజకీయ నాయకులను ప్రత్యేక తరగతిగా పరిగణించినట్లు అవుతుందని, ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని, రేపు రైతు తనకు పంట కోతలు ఉన్నాయంటూ మధ్యంతర బెయిల్ కోరవచ్చు. అందుకే రాజకీయ నాయకులకు మినహాయింపులు ఉండొద్దు, నిందితుడు సీఎం అయినంత మాత్రాన ఈ కేసును ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదంటూ కేజ్రీవాల్కు బెయిల్ ఇవ్వద్దంటూ సుప్రీంకోర్టును కోరారు. ఇది నిజంగా అసాధారణ పరిస్థితి. కేజ్రీవాల్ ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి, తరచూ నేరాలు చేసే వ్యక్తి కాదు. 5 ఏళ్లకు ఒకసారి వచ్చేటువంటి లోక్సభ ఎన్నికల్లో ప్రచారం చేసే అవసరం ఆయనకు ఉంది. ఈ కేసులో ఒకవేళ కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు చేస్తే ముఖ్యమంత్రిగా అధికారిక విధులు నిర్వర్తించేందుకు మేము అనుమతించాం. అలా చేయడం విరుద్ధ ప్రయోజనాలకు దారి తీస్తుంది. అందుకే బెయిల్. ఆయన జైల్లో ఉన్న తర్వాతనే తెల్ల పేపర్ మీద సంతకం పెట్టి నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి ఒక సంతకం పెట్టినటువంటిది పోయిన తర్వాత ఆయన బయటకు వెళ్ళాక విధులు నిర్వర్తించవద్దు. ముఖ్యమంత్రిగా జైల్లో విధులు నిర్వర్తిస్తున్న వ్యక్తి బెయిల్ ఇచ్చిన తర్వాత ఇంకా ముఖ్యమంత్రి విధులు ఎట్లా నిర్వర్తించాడు? దానిపైన చర్చ జరగాలి. ఒక ముఖ్యమంత్రి జైలు పోయిన తర్వాత, ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి జైలు పోయిన తర్వాత ఆయన నాకు బయట పని ఉంది, ఆ పనులన్నీ జైలు నుంచి చేస్తా అంటే ఎట్లా ఒప్పుకుంటారు? ఒక వ్యక్తి జైలు పోయిన తర్వాత జైలు నిబంధనల ప్రకారం ఉండాలి, కోర్టు నిబంధనల ప్రకారం ఉండాలి. కానీ మళ్ళీ ఆయన సొంత నిబంధనల ప్రకారం వెళ్ళడము, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి జైలుకు పోయిన తర్వాత జైల్లో ముఖ్యమంత్రి ఎట్లా ఉంటాడు? అది ఏ విధంగా సమంజసం అవుతుంది? ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వాళ్ళు పోయినా కూడా, వాళ్ళంటే కనీసం ఒక నియోజకవర్గాన్ని, ముఖ్యమంత్రి అంటే ఒక రాష్ట్రాన్ని మొత్తం పరిపాలించాల్సినటువంటి వ్యక్తి జైలుకు పోతే ప్రజలకేం సమాధానం చెప్తారు? ఆయన జైల్లో నుంచి ఒక ముఖ్యమంత్రి అంటే ఢిల్లీలో ఉండేటువంటి ప్రజలకు ఒక ముఖ్యమంత్రి లేకుండా పోయినటువంటి దుస్థితి. మళ్ళీ ఆయన బయటకు వచ్చి నేను ఎన్నికల ప్రచారం చేసి ఇగో నేను డబ్బులు దోచుకున్నా, ఈ డబ్బులు దోచుకున్న వాళ్ళకి అందరికీ టికెట్లు ఇవ్వాలి, డబ్బులు దోచుకున్న వాళ్ళందరికీ కూడా ఈ లిక్కర్ స్కామ్లు చేసిన వాళ్ళందరికీ కూడా ఓట్లు వేయాలనేటువంటి మాట చెప్పిస్తారా? మధ్యంతర బెయిల్ ఇచ్చినంటే ఎట్లా దానికి సాధ్యమవుతుంది? మద్యం కుంభకోణానికి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీని నెల 20 తేదీ వరకు పొడిగిస్తూ హౌస్ ఆఫ్ ఎన్నికల కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా ఉత్తర్వులు జారీ చేశారు. కేజ్రీవాల్ కస్టడీ ముగియడంతో అధికారులు మంగళవారం ఆయనను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. ఇదే కేసులో అరెస్ట్ అయిన మరో నిందితుడు చన్ప్రీత్ సింగ్ జ్యుడిషియల్ కస్టడీని సైతం న్యాయమూర్తి 20 దాకా పొడిగించారు. మరి సుప్రీంకోర్టు దీన్ని పరిగణలోకి తీసుకుంటుందా, తీసుకోదా? మధ్యంతర బెయిల్ ఇవ్వడం వల్ల మిగిలినటువంటి నెక్స్ట్ వచ్చేటువంటి భవిష్యత్తులో రాజకీయ నాయకులకు ఇగో మీరు ఏమైనా నేరాలు చేయండి, మీరు ఎప్పుడైనా జైలుకు పోండి, మీరు తప్పులు చేసిరని జైలుకు పోతే ఆ ట్రయల్ సందర్భంలో, మీరు ఎన్నికల సందర్భంలో ఎప్పుడైనా బెయిల్ తీసుకొని బయటికి రావచ్చు అనేటువంటి మెసేజ్ బయటికి పోతుందా అనేటువంటి విషయం కూడా చూడాలి. లేకపోతే అది కూడా ఒక కష్టమయ్యేటువంటి ఆలోచన ఉన్నది.